మోషేకి ఫరోకి ఉన్న గొడవ ఏంటి? ఒక ప్రశ్న. సర్వసాధారణంగా మనకి తగులు అవుతాం. సర్వసాధారణంగా ఒక్కొక్క తగులు పెట్టుకోమని కాదు, సర్వసాధారణంగా గొడవలు అవుతూ ఉంటాయి, వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి, వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆస్తుల కొరకు గొడవలు పెట్టుకుంటారు. మరి కొంతమంది నీళ్ల కుళాయిల దగ్గర కూడా గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది పొలము గట్ల దగ్గర, హద్దురాయి దగ్గర గొడవ పడే వాళ్ళు కూడా ఉంటారు. గొడవలు రకరకాలు. మరి కొంతమంది ఆడిని బాగా చూస్తున్నావు, నన్ను చూడలేదని పక్షపాత ధోరణిని బట్టి కూడా కొంతమంది గొడవలు పెట్టుకుంటారు. కొంతమంది చీర కొని లేదని గొడవ పడే స్త్రీలు అనేకులు ఉన్నారు. మాటి మాటికి భార్యతో గొడవ పడేటువంటి భర్తలు కూడా ఉన్నారు. స్త్రీ పురుషులు పిల్లలు తేడా లేకుండా అందరూ ఏదో ఒక కారణాన్ని బట్టి గొడవ పడతారు కదా. మోషే ఫరో మీద ఎందుకని గొడవ పడ్డాడు? దేని విషయంలో గొడవ పడ్డాడు? ఏమి ఆశించి, దేని కొరకు గొడవ పడ్డాడు చెప్పాలి. ఏమండి? ఓకే, సూపర్, బాగా చెప్పారు. ఇశ్రాయేలీయులని నడిపించడానికి అనడానికంటే శ్రేష్టమైన పదం ఏమైనా ఉందా? దగ్గరికి వచ్చారు. 80% బాగా చెప్పారు. ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికట. చెప్పాలి, చాలా కరెక్ట్. ఆయన చెప్పిన సమాధానం నుంచి కొంచెం మెరుగ్గా పాలిష్డ్గా చెప్పచ్చు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి ఆయన నడిపించడానికి చెప్పాడు. 100% కరెక్ట్. అయితే ఇంకొంచెం బాగా చెప్పాలంటే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి విడిపించే విషయము మీద ఫరోతో యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే, ఏంటి ఆరాధన అంటే ఏంటి? అసలు భక్తి చేయటం అంటే ఏంటి? పండగ చేయటం అంటే ఏంటి? సేవించడం అంటే ఏంటి? మోషే ఫరో మీద అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చిన కారణం, పోరు చేసిన కారణం, పట్టుబట్టిన కారణం, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన కారణం ఒకటే ఒకటి. అదేంటో తెలుసా? నా దేవుని సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఆయన పిటిషన్ ఏంటండి? నా దేవుని సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము, నా దేవుని ఆరాధించడానికి ఈ ప్రజలను పోనిమ్ము, నా దేవుని సేవించడానికి ఈ ప్రజలని వెళ్ళనిమ్ము. మా దేవుడైన యెహోవా దేవునికి పండగను చేయడానికి మమ్మల్ని అందరినీ ఈ ఐగుప్తు దాటి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు. అడిగిన ప్రతిసారి ఫరో హృదయం ఏమవుతుందంటే కఠినమవుతుంది, కఠినాతి కఠినమైపోయింది. ఫరో హృదయము దేవుని ప్రజలను ఆరాధించడానికి పోనీయని హృదయం. దేవుని సన్నిధిలో వారు భక్తి చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడని మనస్సు ఫరోది. ఫరో వ్యక్తిత్వం ఏంటంటే దేవుని ప్రజలు తన ఆధీనంలో ఉండాలి, దేవుని ఆధీనంలోనికి వెళ్ళకూడదు. దేవుని ప్రజలు తనకు దాసునిగా ఉండాలి, దేవుని దాసులుగా మారకూడదు. ఇది ఫరో యొక్క మనస్సు, ఫరో యొక్క నిర్ణయం, ఫరో యొక్క ఆధిపత్యం, ఫరో యొక్క ఆలోచన. అందుకని మోషే పోరును సలిపిన ప్రతిసారి ఫరో అడ్డగిస్తూనే ఉన్నాడు, ఆటంకపరుస్తూనే ఉన్నాడు, మాటలు మారుస్తూనే ఉన్నాడు, తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. అతని హృదయమును కఠినపరుచుకున్న ప్రతిసారి మోషే ద్వారా దేవుడు ఏదో ఒక తెగులు చేయటం చేశాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని 10 తెగుళ్ళు జరిగినాయి?
ఈ తెగుళ్ళన్నీ ఐగుప్తులో జరగడానికి ఒకటి కారణం. ఒకప్పుడు ఒక సందేశాన్ని చెప్పుకున్నాం. ఏమో ఎవరికన్నా గుర్తుంటే చెప్పండి. ఎందుకని నీ పరిస్థితులు కఠినమవుతున్నాయి, క్లిష్టమవుతున్నాయి, నీ చుట్టూన్న పరిస్థితులన్నీ కఠినమవుతున్నాయి అని, ఐగుప్తులో జరిగిన తెగుళ్ళు ఎందుకు జరిగాయి అనే ఒక్క లైన్ మీద మీకు ఒక శ్రేష్టమైన సందేశాన్ని అందించాను. ఎంతమంది గుర్తుంది? ఇశ్రాయేలీలకు ఆయన తోడుగా ఉన్నాడని, మోషేని నాయకునిగా చేయటానికి, ఇశ్రాయేలీల పక్షమున ఆయన ఉన్నాడని ఒక ప్రత్యేకంగా తెలియటానికి, మోషేని వారికి తలనొప్పిగా మార్చడానికి, మోషేని వారికి దేవుడిగా చేయటానికి అని ఒక 5-6 కారణాలు చెప్పి, మోషే అంత గొప్ప నాయకుడు అవ్వాలంటే క్లిష్టమైన పరిస్థితులు రావాల్సిందే, అట్లాగే నీలో ఉన్న ఒక నాయకుడు బయటికి రావాలంటే ఇవన్నీ రావాల్సిందే అని ఒక సందేశం చెప్పాను. అయితే మరొక కోణంలో చూస్తే ఐగుప్తులో ఈ తెగుళ్ళు ఎందుకు జరిగినాయి అంటే, ఫరో హృదయం కఠినమైన కారణం. ఏంటంటే ఫరో హృదయం కఠినమైన కారణం. కఠినమైన ప్రతిసారి తెగుళ్ళు పంపుతూనే ఉన్నాడు. కొంచెం మెత్తబడినట్టుగా ఫరో హృదయం అనిపిస్తా ఉన్నప్పుడు, ఏదో ఒక ఆశాకిరణం ఇశ్రాయేలును ఆవరించుచున్నది అన్న క్రమంలో మళ్ళీ ఏదో ఒక మెలికి పెట్టేవాడు. దేవుని ప్రజల్ని వెళ్ళనిచ్చేటువంటి క్రమంలో ఇతర కండిషన్స్ వినండి. కండిషన్ నెంబర్ 1, మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోవటమే కదా, సేవించుకోవటమే కదా, ప్రార్థించుకోవటమే కదా, పూజించుకోవటమే కదా, భక్తి చేయటమే కదా మీకు కావాల్సింది, పండగే కదా మీరు చేసుకోవాలి, చేసుకోండి. ఎవరొద్దన్నారు? ఐగుప్తులో చేసుకోండి. ఎక్కడంట? అతని పిటిషన్ కూడా కాదు, రిస్ట్రిక్షన్ చూడండి, నిబంధన చూడండి. ఎవరొద్దన్నారు? భక్తి చేసుకోండి అయ్యా, ఆరాధన చేసుకోండి. ఎవరొద్దన్నారు? చేసుకో, కాకపోతే ఎక్కడ చేసుకో? ఐగుప్తులో చేసుకో. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? తన ప్రజలైన వారు ఆరాధించాలని అనుకుంటుంది ఐగుప్తులో కాదు, ఐగుప్తును దాటి. స్తోత్రం చెప్పాలి. ఐగుప్తునకు వేరై. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా లేకపోలేదు. ప్రార్థనకి ఎవరు వెళ్ళొద్దన్నారు? వెళ్ళు, మా గుడికి కూడా రా. ప్రార్థనకి వెళ్ళు, మా గుడికి కూడా రా. నిన్ను ప్రార్థన ఆపమని ఎవరు చెప్పారమ్మా? మేము చెప్పామా? చేసుకో, మా గుడికి కూడా రా. కొంతమంది పరిస్థితులు ఎట్లుంటాయో తెలుసా? వారు వ్యభిచారం మానకుండానే దేవుణ్ణి కూడా విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీడి ఉద్దేశం అదే. ఆరాధించుకోవటం పెద్ద నష్టం కాదు ఫరోకి. ఏది నష్టం? ఐగుప్తును వదిలిపెట్టడం నష్టం. నీకు అర్థం చేసుకోవాలి ఆరాధన అంటే ఏంటో. నువ్వు ప్రార్థన చేయటం సైతానికి పెద్ద భయం కాదు. లోకాన్ని విడిచిపెడితే ఆడికి భయం. నువ్వు పాట పాడితే ఆడేం భయపడ్డావు, వాడు మనకంటే బాగా పాడతాడు. నువ్వు లోకమును వేరై బ్రతకడానికి ఉద్దేశిస్తే సైతానికి అభ్యంతరం. నువ్వు దేవుని మందిరానికి వస్తే సైతాను భయపడుతున్నాడేమో అనుకొని ఫీల్ అవ్వద్దు. నీ భక్తి వాడికి బాగా తెలుసు. నువ్వు ఎలా భక్తి చేస్తున్నావంటే, ఆదివారం బైబిల్ తీసుకుని వస్తున్నావు, పెద్ద ముసుకేస్తున్నావు, బాగా ఆర్భాటంగా ఉంటున్నావు, కానీ 6 దినములు నువ్వు లోకంలోనే బ్రతుకుతున్నావు. వాడికి కావాల్సింది కూడా అదే కదా. వాడి ఉద్దేశం వల్ల ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి, పాట పాడండి, ఆరాధన చేయండి, వాక్యం చదవండి, కానుకలు వేయండి, మందిరానికి రండి, అయితే మీరు లోకములోనే ఉండండి. నా ప్రియమైన సహోదరులరా, మీరు లోకంలో ఉంటూ పాడే పాటకు అర్థం లేదు. లోకంతో పెనవేసుకుని చేసే భక్తి వ్యర్థం. లోకాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఇచ్చే కానుక శూన్యం. ఏసన్న గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందట. ఎంత కానుక తీసుకొని వచ్చింది. చేతులు పెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారిని ముసుగేసుకుని తలంచుకుంది. దేవుడు ఆ కానుకను తీసుకొని వద్దంటున్నాడు. కనీసం తల మీద కూడా చేయి పెట్టొద్దు అంటున్నాడు. చేయి పెట్టడానికి చేయి ఎత్తిన యేసన్న గారు కూడా చేయి దించేశాడు. ప్రార్థన చేయట్లేదు. ఏం అట్లాగే తలంచుకొని ఉంది. ఏంటి ప్రార్థన చేయట్లేదని తలెత్తుకొని మళ్ళీ చూస్తే యేసన్న గారు అడగటం ప్రారంభించాడు.
ప్రార్థన తర్వాతగా నీ డబ్బు ఎక్కడది? నీకింత డబ్బు ఎక్కడదమ్మా నాకు కానుక ఇవ్వడానికి అని అడిగితే ఇక ఆమె తడబడటం ప్రారంభించింది. ఏమి సమాధానం చెప్పలేకపోయింది యేసన్న గారికి. యేసన్న గారు తర్వాత ఆరా తీస్తే అర్థమైన విషయం ఏంటంటే ఆమె ఒక ప్రాస్టిట్యూట్, వ్యభిచారి, దేహమును అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న దాంట్లో దశమ భాగం తెచ్చింది. ఎవరికి? యేసన్న గారికి. దేవునికి దేనికి దశమ భాగం తెచ్చింది? పడుపు వృత్తిని చేసుకొని, దేహాన్ని అమ్ముకొని, శరీరాన్ని అమ్ముకొని మందిరానికి వచ్చింది, పాటలు పాడింది, పైగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోరింది, ఇంత కాను కూడా పెట్టింది, చేతుల్లో పెట్టడానికి ప్రయత్నించింది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కొంతమంది వ్యభిచారంలో ఉండి కూడా భక్తి బాగానే చేస్తున్నారు. కొంతమంది పాపాన్ని విడిచిపెట్టకుండా కూడా మేము భక్తి పరులమే అని ఫీల్ అవుతున్నారండి. కొంతమంది లోకమును ఏ మాత్రం వదిలిపెట్టకుండా కూడా మా అంతటా భక్తి పరుడు లేడు, భక్తి పరుడు లేరని గప్పాలు కొట్టుకుంటున్నారు. నీ భక్తిని బట్టి నిజమైన సంతోషం ఎప్పుడంటే పాట కాదు, ప్రార్థన కాదు, వాక్యం కాదు, నువ్వు ఇచ్చే కానుక కాదు. నీవు ఐగుప్తునకు వేరైతేనే అది భక్తిగా అంగీకరించబడుతుంది. చప్పట్లు కొట్టాలి. స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. రెండో రిస్ట్రిక్షన్ ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు. మొదట ఏం చెప్పాను చెప్పండి గట్టిగా. నోరు తెరిచి మాట్లాడితే మీకున్న రోగాలు పోతాయి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ వాక్యమును పలికినప్పుడు స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్వరం వచ్చినప్పుడు టానిక్ వేసుకుంటాం లేదా నోట్లో? ఇర్మియా గారు, ఆ ఇంత టానిక్కే అంత శక్తి ఉంటే యేసయ్య వాక్యాన్ని పలికితే ఎంత శక్తి ఉంటుంది? అది మీకు అర్థం కాక మీరు పలకలేక మీరు రోగాలు తెచ్చుకున్నారు తెలుసా? వాక్యాన్ని పలకండి. మొట్టమొదటి కండిషన్ ఏంటి? ఫరోది చెప్పాలి. గట్టిగా చెప్పు. చెప్పొద్దన్నారు ఎవరన్నా? చెప్పాలి గట్టిగా. ఐగుప్తులోనే ఆరాధన చేయండి. రెండో రిస్ట్రిక్షన్ ఏంటి? ఐగుప్తు దాటతారా? సరే దాటండిలే, కాకపోతే ఎక్కువ దూరం దాటద్దు. ఇదొక రకమైన భక్తి. కొంచెం లోకాన్ని దాటినట్టుగా ఉంటారు కానీ లోతైన భక్తి చేయలేరు. వాళ్ళని చూసినప్పుడు అబ్బా వీళ్ళు లోకమునకు వేరయ్యారండి అంటారు కానీ ఆ దూరం ఎక్కువగా రాదు. యేసయ్య మనకు నేర్పిన భక్తి ఏంటో తెలుసా? మీ నీతి శాస్త్రుల కంటే నువ్వు పరిశీల కంటే నువ్వు మెంచని ఎడలా మీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. లోకమునకు వేరవటం కాదట. ఆ వేరైనటువంటి తీరుతెన్నులు ఎట్లా ఉండాలంటే దేవుడు ఆశించిన దూరం రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ఆ గీత దాటి నేను దాటానంటే, నేను పరిశుద్ధుడేనండి, నేను ప్రార్థన పరురాలనేనండి, ఆ దాటాను కదా, వేరయ్యాను కాబట్టి ఇక సేఫ్టీ జోన్లో ఉన్నట్టుగానే ఉన్నానులే అనుకోవటం కాదట. చాలా దూరం వెళ్ళిపోవాలి. ఎంత దూరమో తెలుసా? దేవుడు కోరుకున్నంత దూరం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎంత దూరమో తెలుసా? ఐగుప్తు నీకు కనబడనంత దూరం. చేతులు ఇది స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కానీ సైతాన్ గాడు నీకు నేర్పే భక్తి ఎట్లాంటిదో తెలుసా? చెయ్యి భక్తి, కొంచెం చెయ్యి, బాగా వద్దు, మరి ఓవర్ వద్దు, కొంచెం చెయ్యి, ఎక్కువ ఓవర్ చేయవాక. ఎప్పుడు వాడు చెప్పే మాటలు అయ్యే, ఏం తెగ పరిచయం చేస్తున్నా, భక్తి చేయొద్దని ఎవరు అన్నారు? మరీ ఎక్కువ చేయవాక. అడేం నేర్పుతాడు? పరిచర్య చెయ్యమ్మా, ఎవరొద్దన్నారు? మరి ఓవర్ చేయవాక. వెళ్ళావా, పాట పాడావా, ప్రార్థన చేసుకున్నావా, వేయాల్సిన కానుక వేసావా, పాస్టర్ గారితో ప్రార్థన, అంతే. మనకి పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. చెత్త కొంచెం చేయి. ఏం భక్తి అండి ఇది? అంటే నేను అడుగుతున్నాను, ఇది దేవుడు నేర్పిన భక్త్యా, ఫరో నేర్పిన భక్త్యా? ఇది పరిశుద్ధాత్ముడు నేర్పే భక్తి కాదు. ఏంది మధ్య తెగ ప్రార్థనకు పోతున్నావు? ఒక ఆదివారం వెళ్తే కుదరదా అంటాడు ఆ చెవులో. ఆదివారమా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆ దినము సమీపించుట చూసిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి అన్నాడు కదా పౌలు గారు. ఆ పాస్టర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు. మరి ఎక్కువ కూడుకోపోతే అట్రా పిచ్చిదానా? అసలు ఆదివారం మందిరానికి వెళ్ళనోళ్ళే ఉన్నారు, వాళ్ళు భక్తిహీనులు. నీకు ఆదివారం ఒక్కటి వెళ్తే చాలు. అసలు నువ్వు ఎంత భక్తి పరులు, వాళ్ళకు వారం రోజులు కావాలి, నీకు వన్ డే ఎనఫ్. ఒక్క ఆదివారం వెళ్తే నీ అంత భక్తి పరురాలు ఎవరు లేరు. ఎవరు నేర్పుతారు ఇది?
చెప్పాలి. సైతాను గాడు నేర్పుతాడు. ఒక ఆదివారం వీళ్ళు చాలు. ఒక దైవజనుడు అన్నాడు, సంఘంలో ఉద్యమం ఆరిపోవడానికి గల కారణం, రగలాల్సినంత రగలకపోవడానికి గల కారణం ఎవరు అంటే సండే క్రిస్టియన్స్. ఈ సండే క్రిస్టియన్స్ మండనివ్వరు. వాళ్ళు వారానికే పరిమితం అవుతారు. ఆ ప్రభావం సంఘం మీద ఎట్లుంటుందంటే మండే మంటను కూడా ఆర్పుతారు. ఎందుకు? వాళ్ళు మండరు కదా. మండే వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైంది, ఈ మండే వాళ్ళ మంట కూడా ఏమైపోయింది, చల్లారిపోయింది. అందుకని సండే క్రిస్టియన్స్ వల్ల మందిరానికి ఉద్యోగం తగ్గిపోతుందని నేను కాదు, రేవన్ హిల్ లాంటి గొప్ప దైవజనులు చెప్పారు. నువ్వు ఆదివారానికి పరిమితం అయితే నువ్వు నేర్చుకున్న భక్తి అది దైవజనుడో దేవుడో దేవుని ఆత్మ కాదు, దేవుని వాక్యానికి సంబంధం లేని భక్తి. అది సైతాను నేర్పిన భక్తి. చెయ్యిగాని ఎక్కడ దాకా? ఆదివారం దాకే. మరి ఎక్కువ ఎలవాక పెడతాడు. ఆయనకు పని పాట, ఉపవాసాలు పెడతాడు, శుద్ధీకరణలు పెడతాడు, అవసరమైతే ఏదైనా పెడతాడు. ఆయనకి పని పాట అండి, ఆయన చేసుకుంటాడు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మనకేం పనే? మనం ఆదివారం వెళ్తే చాలు. ఇంకొంచెం ఎక్కువ అయితే శనివారం వెళ్దాం. ఈ రెండు చాలు. మరి ఎక్కువగా మనం భక్తి చేసినా పాడైపోతాం అన్నట్టుగా సైతాన్ నేర్పిస్తాడు. దూరం వెళ్ళండి కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, ఐగుప్తును దాటండి కానీ ఎక్కువ చేయొద్దు. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఎవడైనను మిమ్మల్ని 1 మైలు దూరం నడవమంటే మీరు 2 మైళ్ళు నడవండి. స్తోత్రం చెప్పాలి పురుషులు. హల్లెలూయా. 1 మైలు నడవమంటే ఎన్ని మైళ్ళు నడవాలంటే భక్తిలో మనం? 2 మైళ్ళు. ఏదో కొద్దిగా అరకొర్రక భక్తి కాదు, అరకొర్ర భక్తి కాదు. అరకొర్ర భక్తి చేసిన వాడు భక్తిహీనుడు, ఇద్దరు సమానమే. నేను చెప్పే మాటకు వాక్యాధారం ఉంది. అరకొర్ర భక్తి చేసేవాడు అసలు భక్తి చేయనోడు కూడా సమానమే. ఎందుకో చెప్పనా? బుద్ధి లేని కన్యకలు వాళ్ళకి నూనె లేక కాదు, వాళ్ళకి కన్యకలు మళ్ళీ ఏ పురుషుని కూడలేదు. వాళ్ళు పరిశుద్ధత లేక కాదు, అభిషేకము లేక కాదు, దేవుని కొరకు నిరీక్షణ లేక కాదు. బుద్ధి కలిగిన కన్యకల వలె వారు కూడా తమను తాము అలంకరించుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకల వలె వారు తమ దీపమును వెలిగించుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకల వలె వారు కూడా పడుకున్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు పడుకున్నారు, బుద్ధి లేనోళ్ళు పడుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రియుని స్వరము కొరకు వీరు కూడా బుద్ధి లేనోళ్ళు ఎదురు చూశారు. బుద్ధి లేని కన్యకల దీపాలు కూడా వెలుగుతున్నట్టుగానే ఉన్నాయి. మీరు ఎక్కడొచ్చిందిరా, ఎక్కడ కొట్టిందిరా తేడా అంటే, బుద్ధి కలిగిన వారికి సమృద్ధి అయిన తైలము, అభిషేకము ఆరకుండా రగిలించేటువంటి భక్తి జీవితం ఉంది. వీళ్ళకి ఏంటంటే ఆరిపోయిన తర్వాత మరుక్షణమున వెలిగించే నాదుడు లేడు, ఆత్మదీపమును వెలిగించగలిగిన ఆత్మాభిషేకము లేదు, చాలినంత భక్తి లేదు. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, బుద్ధి లేని వాళ్ళు ఎందుకు అయ్యారంటే నిరీక్షణ లేక కాదు, అభిషేకము లేక కాదు, దేవునితో సత్సంబంధం లేక కాదు, శుభప్రదమైన నిరీక్షణ లేని వారు కారు. వాళ్ళు అనేక విషయాలలో ఆత్మీయులతో సమానమైన అనుభవాలు కలిగిన వాళ్ళే, ఆత్మ సంబంధమైన అంచులను తాకిన వారే, ఆత్మీయతతో కలిసి పోరాడిన వాళ్లే, నడిచిన వాళ్లే. ఎక్కడ తేడా వచ్చింది? వీళ్ళు భక్తిహీనులు ఏకమైన కారణం ఏంటయ్యా అంటే వీళ్ళు ఆరిపోయి కొట్లెత్తుకుంటున్నారు, మా దీపాలను వెలిగించడానికి నూనె ఎక్కడ దొరుకుతుందని. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము ఆరిపోయిన పరిస్థితి రాదు, ఒకవేళ వచ్చినా మమ్మల్ని వెలిగించేంత అభిషేకం మా యొద్ద ఉన్నది. స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఆరిపోయిన దీపము తిరిగి మండించగలిగినంత ఉందా నూనె? సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట, జ్ఞానము కలిగిన వాని ఇంట తైలం ఉంటదట. ఏముంటదట? తైలం. శరీర సంబంధంగా తైలము అనగా నూనె వంటకి చాలా అవసరం, ఆహారానికి చాలా అవసరం. ఆత్మ సంబంధముగా మన ప్రాణాత్మ దేహములకు అవసరం. అది వాక్యాన్ని శరీరానుసారంగానే మనం అర్థం చేసుకోకూడదు, అక్షరానుసారంగానే మనం అర్థం చేసుకోకూడదు, ఆత్మీయానుసారంగా మనం ఆలోచన చేయాలి. నువ్వు నిజమైన వివేకం కలిగిన వాడివి అయితే ఈ అంత్య దినములలో నీకు చాలినంత నూనె, సఫిషియంట్ ఆయిల్, సఫిషియంట్ అనాయింటింగ్, చాలినంత అభిషేకము, భక్తి ఉండాలి. సైతాన్ గడు ఏమి నేర్పిస్తాడు తెలుసా? ఇల్లులే గాని చెప్పు మరి ఎక్కువ వెళ్ళొద్దు, చెయ్యలే గాని చెప్పాలి, అందించాలి మీరు.
మరి ఎక్కువగా చెయ్యొద్దు. పాడులే కానీ ఎక్కువగా పాడవాక. సహకరించు కానీ ఎక్కువగా సహకరించొద్దు. మూడో కండిషన్, మూడో రిస్ట్రిక్షన్ ఏంటంటే ఫరో చెప్పింది, 1 ఐగుప్తులోనే ఆరాధించండి, 2 కొంచెం దూరం వెళ్ళండి, 3 వాడు చెప్పిన మాట ఏంటి తెలుసా, వెళితే వెళ్ళారులే కానీ మీ దేశం పురుషులు మాత్రమే వెళ్ళండి. ఎవరు ఏంటంట? మరి స్త్రీలు ఏమవ్వాలి? పిల్లలు ఏమవ్వాలి? మీ స్త్రీలు భక్తిహీనులైనా పర్వాలేదు, మీ పిల్లలు భక్తిహీనులైనా పర్వాలేదు, మీరు కుటుంబ యజమానులు కదా, మీరు భక్తిగా ఉండండి చాలదా? ఇది ఎవరు నేర్పిస్తున్నారు? బైబిల్ నేర్పించే భక్తిలా లేదండి. మరియమ్మ గారు వింటారు వాక్యం? కుటుంబములో ఉన్న అందరూ భక్తి చేయాలనేది దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి. ఒక భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, అందరూ కలిసి దేవుని సన్నిధికి రావాలి. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఏ కుటుంబం అయితే రక్షించబడి దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం కనబడుతుందో, ఆయన సన్నిధిలో కనబడుతుందో, నిజముగా వారి ఇల్లు లోకమునకు వేరైనట్టే. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది జీవితాలు చూస్తే స్త్రీలు భక్తి చేస్తే పురుషులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆదివారం నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, మీ యజమానుడు ఏం చేస్తున్నాడు? కొంతమంది తాగుతూ ఉంటారు, కొంతమంది ఎవరితోనో వ్యభిచరిస్తూ ఉంటారు, కొంతమంది తిని నిద్రపోతారు, కొంతమంది పొలం పనుల్లో ఉంటారు, కొంతమంది అవసరమైతే సినిమాకి వెళ్తారు. అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఒక చోట చిన్న సందు చేసుకొని అపవాది నీ ఇంటిలో నీ భర్త ద్వారా ప్రవేశించలేదా? ఇక్కడ పురుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ భార్యలు లేరు. ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారులే కానీ కొంతమంది భార్యలు లేరు. వాళ్ళు ఇప్పుడు ఏ సీరియల్ను చూస్తూనో, ఎవరితో ఫోన్లో మాట్లాడుతూనో, ఇంట్లో ఒక ముద్ద తిని పడుకుంటూనో, ఏదో ఒక కాలక్షేపం ఎవరితో చేస్తూనో వాళ్ళు ఉంటారు. కొంతమంది భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలు లేరు. వారి పిల్లలు లేరు, వాళ్ళ పిల్లలు లేరు. కొంతమంది క్రికెట్ ఆడుకుంటూనో, సినిమాకి వెళ్ళో గ్రూప్గా ఓ రకరకాలైనటువంటి అక్రమమైన పరిస్థితుల్లో కనపడతా ఉన్నారు. సైతాను నీకు నేర్పే భక్తి ఏంటంటే, నువ్వు భక్తిగా ఉన్నావు కదా, మీ ఆయనతో నీకేం పని, నీ పిల్లలతో నీకేం పని, వాళ్ళ భారం నీకు అవసరం లేదులే, వాళ్ళ బాధ్యత నీకు అవసరం లేదులే అని వాడు నేర్పిస్తాడు. జల ప్రళయం రావడానికి ముందు నోవాహు ద్వారా దేవుడు తయారు చేయించినటువంటి ఆ వాడలో నోవహు మాత్రమే కాదు, నోవహు భార్య వచ్చింది. స్తోత్రం. నోవహు భార్య మాత్రమే కాదు, నోవహు యొక్క 3 పిల్లలు, ఆ పిల్లలు మాత్రమే కాదు, వారు చేసుకున్నటువంటి ఆ భార్యలు కూడా వచ్చారు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవహు వాడ ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థను కలిగిన, ఒక భక్తి కలిగిన కుటుంబానికి సాదృశ్యం. ఈరోజు నేను ఒక మాట చెప్తా, నీ భార్య భక్తిహీనురాలైతే నీలో ఏదో ఒక కోణంలో భక్తిహీనత ప్రారంభించబడింది. ఒకవేళ నీ భర్త భక్తిహీనుడైతే ఎక్కడో చోట నువ్వు పడిపోవడానికి కారణం దొరికింది. నీ పిల్లలు భక్తిహీనులైతే నీ భక్తి జీవితం ఆటంకపరచబడడానికి ఎన్నో అవకాశాలు మీ ముందుంటాయి. అసలు మీ కుటుంబం అంతా రక్షించబడితే మీ కుటుంబాన్ని దేవుడు ఈ ఊరికి ప్రత్యేకపరుస్తాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. గత రాత్రి చెప్పుకున్నట్లుగా ఈ తూర్పు పాలెంలో నిజమైన మారు మనసు ఎప్పుడు వచ్చినట్టంటే, ఈ తూర్పు పాలెంలో ఈ గ్రామంలో నిజమైన ఉద్యమం ఎప్పుడు వచ్చినట్టంటే, మా బాబాయ్, మా పిన్ని, మేము, మా రక్త సంబంధికులు, మా ఇంటి పేరు అనుకున్నంత కాలం మీరు నిజమైన భక్తి చేయనట్టే. కుటుంబాలే ఎవరికి వారు వేరయ్యేటువంటి ఒక ప్రత్యేకత, ఒక వైరాగ్యం వచ్చిన రోజే మీరు నిజమైన మారు మనసు పొందినట్టు. స్తోత్రం. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? యెహోషువ అన్నాడు, నేనును చెప్పాలి, నా ఇంటి వారును. లక్షలాది ప్రజలు పాళ్యంలో కనపడుతున్నారండి. రేపో మాపో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. అలాంటి వాళ్ళతో ఏం చెప్తున్నాడు? అరే, మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, మీరేం మార్గాల్లో వెళ్తారో నాకు తెలియదు. మోషే చెప్పాడు, నేను కూడా చెబుతున్నాను,
ఎన్నెన్ని అద్భుతాలు చూశారు మీరు అని వివరించి చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారో తెలియదు, మీ ఇష్టం అని చెప్పాల్సిన ఉపదేశం అంతా చెప్పి నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను మాత్రమే కాదు, నా భార్య కూడా తీసుకున్నాం. మేమిద్దరమే కాదు, మా పిల్లలు కూడా మాట్లాడుకున్నాం. మొత్తానికి మా కుటుంబం తరపున నా నిబంధన ఏంటంటే, నేనును నా ఇంటి వారును నన్ను రక్షించిన ఆ యెహోవాను మాత్రమే సేవిస్తాము. చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ భర్త రక్షించబడకపోతే నీ తీవ్రత ఈ మధ్యాహ్నపు వేళ ఏమై ఉండాలంటే, ఆ వ్యక్తి రక్షించబడేంత వరకు నువ్వు ఉపవాసాలు ఉంటావో, జాగరణలు చేస్తావో, ప్రార్థనలు చేస్తావో, స్వార్థను ప్రకటిస్తావో, ఆయనకి ఏమి చేస్తావో తెలియదు, కానీ రక్షించబడాలి. నీ పిల్లలు రక్షణకు దూరంగా ఉంటే, ఒక యజమానుడిగా, ఒక తల్లిదండ్రులుగా మీరేమి చేయాలంటే, వారు దేవుని మందిరంలో నిలిచి ఆయన సన్నిధిలో ఆరాధించేంత వరకు వారికి స్వార్థను ప్రకటించండి, ప్రార్థించండి, భారముగా కన్నీటితో వెత్తండి, ఉపవాసాలు చేయండి. ఎందుకు తెలుసా? వారి ఉద్యోగాలు ఈ లోకపరమైన సంతోషమే, కానీ వారు నిత్య రాజ్యమును సంపాదించుకుంటే అది నిజమైన సంతోషం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు గొప్పవారైనప్పుడు మీకు భూ సంబంధమైన సంతోషమే, కానీ వారు పరసంబంధులుగా మారినప్పుడు అది అసలైన సంతోషం. భూ సంబంధమైన విషయాలలో మీ పిల్లలు ఎదగాలని అనుకుంటున్న తల్లిదండ్రులారా, మొదటగా వారు దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదకటం నేర్పించండి. అది నిజమైన భక్తి. నీకే పరిమితమైంది కాదు, నీ కుటుంబమును ఆవరించాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఎట్లాగుంటుందని 128వ కీర్తనలో రాయబడింది. యజమానుడు భక్తి కలిగిన వాడు ఉంటాడు, అతని కష్టార్జితమును అనుభవిస్తాడు, కడుపు నిండా అన్నం తింటాడు. ఆ పురుషుని భార్య ఎట్లా ఉంటుంది? లోకిటి ఫలించడు ద్రాక్షవల్లి వలె ఉంటది. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారు? భోజనపు బల్లల యొద్ద అలంకరించబడిన ఒలీవ మొక్కల వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి. అంటే నిజముగా దీవించబడే కుటుంబం ఒక భర్త మాత్రమే రక్షించబడింది కాదట. యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం ఒక భార్య మాత్రమే రక్షించబడితే కుదరదట. నిజముగా దేవుని చేత రక్షించబడిన, ఆశీర్వదించబడిన కుటుంబం ఎట్లా ఉంటుందంటే, యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, తన భార్య తన లోబడి ఎదుగుతూ ఉంటుందట. భార్యకి ఎదురు చెప్పకుండా బ్రతికిద్దట. ఈరోజు నిన్న ఒక న్యూస్ చూశాను. సెల్ఫీ తీసుకుందామని ఎక్కడికి వెళ్ళారంట, కాలువ దగ్గరకో ఎక్కడికో. ఆమె ఏం చేసింది? సెల్ఫీ తీసుకునే టైంలో భర్తనే నీళ్ళలో దోసేసింది. అరే హనీమూన్ హత్యలు చెప్పండి, సెల్ఫీ హత్యలు అంటే మిమ్మల్ని కాదు, కానీ ఆడవాళ్ళకి ఎన్ని దెయ్యాలు బట్టి నేను చూడండి ఒకసారి. కక్ష ఎవరి మీదో కాదు, ఎవరి మీద? పెళ్ళాడిన భర్త మీదే. హనీమూన్కి వెళ్దామండి అని నమ్మించి హత్యలు, సెల్ఫీ తీసుకుందామని నీళ్లలో తోసేయటం. ఇక ఎన్ని రకాలు? ఒక రకమా, రెండు రకాల? ప్రేమించినోడు కోసం ఇంట్లో ఉన్న 25 మందికి విషం పెట్టిందంట ఒక మహాతల్లి. పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేని పిల్ల చేసిన పని ఏంటంటే, ఇంట్లో ఉన్న 25 మందికి విషం పెట్టింది. ఎందుకు? ఒకడు కాకపోతే ఇంకొకటి వస్తాడని, అసలు ఎవడు అడ్డు లేకుండా ఉండాలని అందరికి విషం పెట్టి మరి చచ్చారు బతికారు నాకు తెలియదు. యవనస్తులారా వినండి, మీరు ఇప్పుడే భక్తికి పునాదులు వేయకపోతే రేపొద్దున మీ భర్తలకి మీరు ఆశీర్వాదం తర్వాత సంగతి, కానీ శాపమై గుదిబండగా మారుతారు. పెళ్లిగాని అమ్మాయిలు వినాలి. కొంతమందిని నేను చూస్తున్నాను, ఇంటి పట్టున ఉండరాళ్ళు, ఆ ఇంటికి తిరగా ఈ ఇంటికి తిరగా, తూర్పు పళ్ళు మొత్తం వాళ్ళదే. పెళ్లిగాని పిల్లలు సిగ్గుండాలి, బుద్ధుండాలి. వాక్యం ఏం చెబుతుంది? అమూల్యమైన ముత్యము వంటిదట. పెళ్లికి సిద్ధమైపోయి అమ్మాయి ఎట్లా ఉండాలా? అమూల్యమైన ముత్యంలాగా ఉండాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఎట్లాంటిదట? ముత్యము కంటే శ్రేష్టం. ముత్యం అంటే ఏంటి? ఒక వర్షపు బిందువు ఆల్చెప్పులో పడి అది నెలలు తరబడి ఆ ఆల్చెప్పులో ఉండి
డైరెక్ట్గా ఆకాశం నుండి పడిన ఆ బిందువు ఆల్చిప్పులో ఒదిగి పొదిగి కనిపెట్టి 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 ఒక దినమున ఆల్చిప్పలను వేటాడే వాళ్ళు తెరచినప్పుడు అది సంపూర్ణమైన అమూల్యమైన ముత్యంగా మార్చబడింది. మీరు మీ ఇళ్లలో ఉండకుండా రోడ్ల మీద తిరిగితే మీ భర్తకి భారం. ఉద్యోగం పని మీదో లేకపోతే ఏదో కష్టపడి పని మీదో మీరు బయటకు వెళ్ళొచ్చు, కానీ పని పాట లేని వాళ్ళలాగా ఆ ఇంటికి తిరగవాకండి. పెళ్ళయ్యేటువంటి అమ్మాయిలకు ఉండవలసిన లక్షణం తల్లిదండ్రులు సమక్షంలోనే లోగిట ఫలించాలి. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ ఇన్సైడ్. యవనస్తులు సహోదరులు వినండి, అందం ఉందని చేసుకోవద్దు, టాలెంట్ ఉందని చేసుకోవద్దు, లోగిట ఫలించే అమ్మాయి కాదని చూసుకోండి. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని ఏ విధంగా ట్రైనప్ చేయాలంటే, భర్తకి ఇచ్చేటప్పుడు ఎట్టివ్వాలా చెప్పండి. ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు పగిలిపోయింది ఇస్తామా, చెదిరిపోయింది ఇస్తామా, పనికి మాలింది ఇస్తామా, ఆల్రెడీ వాడేసింది ఇస్తామా? మరి దేవుడు మీకు గర్భఫలాన్ని బహుమతిగా ఇచ్చాడు కదా, ఒక పురుషుని చేతిలో పెట్టినప్పుడు ఎట్టివ్వాలా? లోకం మొత్తం అనుభవించిన అమ్మాయిని పెడతావా? ఇంటి పట్టున క్షణం కూడా ఉండలేని ఒక కాలు గాలిన పిల్లిని అప్పగిస్తావా? తల్లిదండ్రులు వినాలా, నా మాటలు కొంచెం కఠినంగా ఉన్నా మీరు ఇంటే బాగుపడతారు. పరిశుద్ధతను గురించి ఏ తీవ్రత లేని ఒక పిల్లని ఒక అమ్మాయికి అంటగడతావా? రోడ్డు పక్కన, హైవే పక్కన అనుకుంటే బహుశా కారు ఆపి కారులోంచి దిగి సిగరెట్ కాలుతుంది ఒక భయం భక్తి లేని పిల్ల. ఆ పిల్ల కాళ్ళు దగ్గర ఉండి బతులు నడుతున్నాడు ఒకడు. అది సీసీ వీడియోలోనో మొత్తానికి అక్కడ పడింది. అది తాగుతుందని తెలుసు, క్యారెక్టర్ సరిగ్గా లేదని తెలుసు, మళ్ళీ కాళ్ళు పట్టుకొని నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు నా జీవితానికి దేవత అంటే నువ్వెంత పనికి మాలోడివి, నీకెంత ఆలోచన లేని వ్యక్తివి. దేవుని యందు భయభక్తులు నువ్వెలా కలిగి ఉన్నావో నీ భార్య కూడా లోగిట ఫలించాలని కోరుకో. స్తోత్రం చెప్పాలి. నీ భర్త ఎలా కలిగి ఉన్నాడో నువ్వు అలా కలిగి ఉండాలా. పిల్లలు వినండి, అంత్య దినములలో పిల్లల గురించి తిమోతికి పౌలు ఏమని రాస్తున్నాడంటే, అంత్య దినములలో ప్రజల యొక్క అలవాట్లు ఎట్లా ఉంటాయి అంటే, వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులట. కానీ కీర్తన భాగంలో వ్రాయబడింది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి. పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి. అసలు ఒలీవ యొక్క గొప్పతనం ఒక ప్రసంగమే చేశా. ఒక్క పాయింట్ చెప్పండి ఎవరైనా గుర్తుంటే. ఒక్క పాయింట్, ప్రసంగం మొత్తం ఒక్క పాయింట్ చెప్పండి. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు. హల్లెలూయా. ఒలీవ ప్రత్యక్షపు గుడారములో ఆరిపోయిన దీపాలను వెలిగిస్తుంది. నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలీవల మొక్కలు ఉంటే సంఘమును మండించే పాత్రను వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఒలీవ కీర్తనాకారుడైన దావీదు ఆలోచనల ప్రకారం అది దేవుని మందిర ఆవరణంలో అలంకరణ కోసం నాటబడుతుంది. ఒక మాట చెప్పనా, మనకి దేవుని మందిరం ఒక అలంకారం, అది తిరుగులేని సత్యం. కానీ భయభక్తులు కలిగిన యవ్వనస్తుల గురించి వ్రాయబడింది, అసలు మందిరానికి వారే అలంకారం. కొట్టు చప్పట్లు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నీ మందిర ఆవరణంలో నాటబడిన పచ్చని ఒలీవ లాగా ఉండాలి. చరిత్రను గమనిస్తే ఎందుకయ్యా ఒలీవలు నాటేది మందిరం దగ్గర అంటే అందము కొరకట.
అందము కొరకట, అలంకరణ కొరకట మొక్కలు నాటుకుంటాయి కదా ఇశ్రాయేలీలు. మందిరములో అంటే అర్థం లోపలని కాదు, మందిరపు ఆవరణాలలో. ఒలీవ అభిషేకించే తైలం రాజులను, అధికారులను, స్తోత్రం, ప్రవక్తలను, స్తోత్రం చెప్పండి. ఇంకా ఒలీవ ఏంటో తెలుసా? గాయములను కట్టే తైలం. ఇతరుల హృదయ రోగాలని, మనస్సు వేదనలని కట్టే తైలం వలె ఒలీవ మొక్కలాగా ఎదిగిన యవనస్తులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో వ్రాయబడినట్టుగా, అయ్యా దీప స్తంభమునకు ఇరువైపులో ఉన్న ఈ ఒలీవ చెట్లు ఎవరు అంటే తెలియదా మీకు? దేవదూత మాట్లాడుతున్నాడు ప్రవక్తతో. వీరెవరంటే దేవుని సన్నిధిలో నిలిచే అభిషిక్తులు. స్తోత్రం చెప్పండి. నిరంతరం దేవుని సన్నిధిలో నిలిచే అభిషిక్తులు వాళ్ళు. ఆల్ దే ఆర్ అనాయింటెడ్. ఎప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో నివసించడానికి ఇష్టపడతారట. ఒలీవలో ఎన్ని అద్భుతమైన సుగుణాలు రాసి ఉంది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు మనకు నేర్పే భక్తి. నువ్వు భక్తి చేసాలి, నీ భార్య సంగతి నీకెందుకు కాదు, మీ ఇద్దరు బాగున్నారుగా, మీ పిల్లలు ఆళ్ళ పాపనాళ్ళు పోతారులని అనుకోవడానికి కాదు. నువ్వు రక్షించబడితే నీ భార్యను రక్షణలోకి నడిపించుకో. ఒకవేళ నువ్వు రక్షించబడితే ముందుగా నీ భర్తను రక్షణలోకి నడిపించు. మీ ఇద్దరు రక్షించబడ్డారా, మీ పిల్లలను ఏదొక ఇఫ్ ఎనీ కాస్ట్, అది ఎంత ఖర్చు అయినా, ఖర్చు అంటే డబ్బులు కాదు, రక్షణ ఉచితమే. కానీ నువ్వు చేయాల్సింది ప్రార్థన, మొర్రపెట్టుట, ఉపవసించుట, వారికి నువ్వు చెప్పే మాటలు ఏదైనా ఏదొక విధము చేత నీ పిల్లలకి నువ్వు రక్షణని దేవుని ద్వారా అందించగలిగే తల్లిగా తండ్రిగా మీరుందురుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలు వాళ్ళ పిల్లల్ని ఎలా రక్షించుకున్నారు తెలుసా? ఇశ్రాయేలీలు వాళ్ళ పిల్లల్ని ఎలా రక్షించుకోవాలో దేవుడు చెప్పాడు తెలుసా? నా ప్రియమైన బిడ్డలారా, మీ పిల్లలతో మీరు ఎట్లా ఉండాలంటే, రాత్రి వేళ పడుకునేటప్పుడు నన్ను గురించి మాట్లాడండి. పిల్లలతో ఏం చేయాలంటే చెప్పండి గట్టిగా. You should discuss the word of God with your kids and children. మీ పిల్లలతో, యవనస్తులతో వాక్యమును షేర్ చేసుకోవాలి. స్కూల్ నుంచి రాగానే ఏం హోంవర్క్ ఇచ్చారు, డైరీ అయిపోయిందా, సంతకం పెట్టా, మార్కులు రావాలి. యాంత్రికమైంది జీవితం. కొంచెం ప్రశాంతంగా కూర్చొని, నాన్న ప్రార్థన చేసుకున్నావా, సండే స్కూల్కి వెళ్తున్నావు, కంఠస్థ వాక్యం చదివావా, ప్రార్థన చేసుకుని పడుకున్నావా, తినేటప్పుడు ప్రార్థన చేసుకున్నావు, ఇవన్నీ గమనించరా? ఇశ్రాయేలీలు వాళ్ళ పిల్లల్ని ఎలా మార్చుకున్నారో తెలుసా? దేవుడు చెప్పాడు, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను గురించి మాట్లాడండి. ఎప్పుడు? ప్రయాణం చేసేటప్పుడు కూడా. ప్రయాణం చేసేటప్పుడు ఎవరైతే వాక్యం ధ్యానిస్తారో అది కూడా ఒక ఆత్మీయ ప్రయాణమే. ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడాలట, త్రోవలలో మాట్లాడాలట. ఎక్కడెక్కడ? త్రోవలలో. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇట్లుంటారండి. ఇంట్లో మాట్లాడుకుంటారు, ప్రయాణంలో మాట్లాడుకుంటారు, దేవుని గురించి త్రోవలలో కూడా మాట్లాడుకుంటారు. ఈరోజు ఎన్నో విషయాల గురించి తల్లిదండ్రులు పిల్లలతో చర్చించడానికి సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదంటే వాళ్ళని భక్తి పథంలో నడిపించేటువంటి దేవుని వాక్యాన్ని వారి హృదయాలలో చొప్పించే ప్రయత్నానికి లేదు. సైతాన్ గడు అదే అంటాడు, పురుషులు వెళ్ళండి, స్త్రీలు ఇక్కడే ఉండాలి, పిల్లలు ఇక్కడే ఉండాలి. ఇంకో కండిషన్ ఏంటో తెలుసా? 4వది. ఇప్పుడు 3 చెప్పా. ఫరో ఏ రిస్ట్రిక్షన్ పెట్టాడు చెప్పాలి. నెంబర్ 1, ఐగుప్తులను ఆరాధించండి. నెంబర్ 2, వెళ్ళండి కానీ దూరం వెళ్ళొద్దు. నెంబర్ 3, పురుషులు మాత్రమే వెళ్ళాలి. శివ గారు గట్టిగా చెబుతున్నారు, సూపర్. నెంబర్ 4 ఏంటో తెలుసా? పోండిరా, వెళ్ళండి, పోండి, అందరు వెళ్ళిపోండి. పశువులు ఎక్కడ పెట్టండి? ఏం పెట్టాలి? మీ పశు పక్షాదులన్నిటినీ, మీ జీవనాధారమైన వాటన్నిటినీ ఎక్కడ పెట్టండి? ఎక్కడ పెట్టండి? మీరు వెళ్ళండి, మీ భార్యలు తీసుకెళ్ళండి, మీ పిల్లలు తీసుకెళ్ళండి, పండి అందరూ పండి, కానీ మీకు సంబంధించినవి అన్ని ఎక్కడ ఉండాలా? సైతాన్ గారి ఉద్దేశం ఏంటంటే నీ డబ్బుని దేవునికి చెల్లనివ్వడం. దేనికి చెందనివ్వడం? నీ ఉద్యోగం సంఘానికి పనికి రాకుండా చెప్తాడు. నీ వలన ఏ ప్రయోజనం దేవునికి లేకుండా చేయటం అంటే
అంటే ఆడి ఉద్దేశం చూడండి ఎంత డీప్గా ఆలోచించాడో. నువ్వు ఆరాధన చేసిన దిగులేదు, నీ భర్త ఆరాధించిన దిగులేదు, మీరు కుటుంబం అంతా పిల్లలతో కలిసి ఆరాధించిన దిగులేదు, కానీ ఒక పైసా కూడా దేవుడికి ఇవ్వు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ధనం ఎక్కడుండునో చెప్పాలి, మీ ధనం ఎక్కడుండునో. నువ్వు రాబడి దేవుని సన్నిధికి రాకపోతే, నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ రాబడి దేవుని సన్నిధికి రాకపోతే నువ్వు ఇంకా లోకములోనే ఉన్నట్టు. ఏంటి అబ్రహం గారు ఫోన్ చూసుకున్నారు, ఇంకా అరగంట ఉంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టార్జితంలో నువ్వు దశమ భాగం తీసుకుని దేవుని సన్నిధికి రాకపోతే, నిన్ను నీ కుటుంబాన్ని అనుమతించాడు కానీ సైతాను దేని పట్టుకున్నాడు? ఆ దశమ భాగాన్ని పెట్టేసేసాడు. నీ సంపద, నీ కష్టార్జితం, నీ దశమ భాగం, నీ అర్పణలు, నీ కానుకలు ఏవి కూడా దేవునికి చెల్లకూడదు, నాకే చెల్లాలి అనేది సైతాను ఆలోచన. అందుకని వాడు అంటాడు, మీరు ఆరాధన చేసుకోండి, ఎవరుద్దన్నారు, ఉట్టి మాటలే కదా, ఉట్టి పాటలే కదా, ఉట్టి ప్రార్థనే కదా, అంత ఫ్రీయే కదా. రూపాయి లేకుండా చేసే ఆరాధన అని నేర్పిస్తాడు. ఏ ఆరాధన? రూపాయి కూడా ఇవ్వని ఆరాధన. నేనేమంటాను తెలుసా, నీకు దేవుడు వేటినైతే సంపాదించుకునే కృప, ఆ సామర్థ్యం, ఆ బలము, ఆ శక్తిని ఇచ్చాడు, వాటిని కూడా దేవుని సన్నిధిలో నువ్వు పనికొచ్చే పాత్రలుగా మలచాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘమునకు ఏదైనా అవసరమైనప్పుడు, పరిచర్యలో నీకు అవసరతలు కనబడుతున్నప్పుడు నీ యొక్క అర్పణను దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని సన్నిధిని సమర్పిస్తున్నప్పుడు నీవు ఆశీర్వదించబడిన కొలది ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. సైతాను గడు ఏమంటాడు, చాలే 10 రూపాయలు చాలే. కొంతమంది పాట ఇదే పాట, పదే 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 పదే, అంతకంటే ఎదగనీయుడు వాడు. 10 సంవత్సరాల క్రితం ఏ కానుక వేసావో అదే కానుక వాడు నిర్ణయిస్తాడు. నీ కానుకను నిర్ణయిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడా, లేకపోతే అపవాది గడు ఫిక్స్ చేశాడా? మీరు ఆరాధించుకోండి, ఎవరికి నష్టం లేదు, అయితే మీ సొత్తంతా నాకే చెందాలంటాడు సైతాన్. మీ జీవితంలో ఎందుకు నష్టం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? నువ్వు సంపాదించింది ఏది మిగలటం లేదు, ఎందుకు అర్థమవుతుందా? నువ్వు కూడబెడుతున్నావు కానీ రోగమో రొప్పో వచ్చి ఆవిరైపోతుంది, ఎందుకో నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రారంభించిన దేనిలోని విజయాన్ని చూడలేకపోతున్నావు, ఎందుకో తెలుసా? హగ్గై గ్రంథం చెప్తా ఉంది, మీరు తింటున్నారు, ఆకలి తీరటం లేదు, త్రాగుతున్నారు, తప్పిక తీరట్లేదు, వస్త్రాలు కప్పుకుంటున్నారు, చలి ఆగటం లేదు, ఉద్యోగాలు చేస్తున్నారు, రూపాయి మిగలటం లేదు. ఒకటి కారణం, దేవుని మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదని మీరు మీ స్వంత పనులకే మీ సంపాద్యాన్ని వాడుతున్నారు. కాబట్టి మీరు ఏది చేసినా వర్ధిల్లలేకపోతున్నారు అనేది హగ్గై ప్రవక్త యొక్క క్లారిఫికేషన్ ఇశ్రాయేల్ ప్రజలకి. అప్పుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను మార్చుకోండి, మీరు నడుము కట్టుకోండి, కొండలెక్కండి, దేవదారు ప్రాణులను నరకండి, వాటన్నిటినీ తీసుకొని వచ్చి దేవుని మందిరాన్ని కట్టండి. ఎప్పుడైతే దేవుని మందిరమును కడతారో ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడన్నాడు. చప్పట్లు పట్టండి, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ఏది మొదలుకొని దేవుడు నిన్ను దీవిస్తాడో నువ్వు ప్రయాసపడాలి. ఎద్దులు కానీ, గేదెలు కానీ, పశువులు కానీ దేన్ని సూచిస్తున్నాయి? ప్రయాస. దేన్ని సూచిస్తున్నాయి? ప్రయాస. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎద్దు తన కామందు నిరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొను. నా ప్రజలకు వివేచన లేదు, వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి అర్థం కావటం లేదు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదట.
ఒకప్పుడు ఇప్పుడంటే ట్రాక్టర్స్ వచ్చినాయి, ఏవేవో యంత్రాలు వచ్చేసినాయి పొలం పని చేయటానికి. ఒకప్పుడు పొలం పని చేసింది ఎవరు? మనుషులతో పాటు అండి, ఎద్దులు. ఎద్దు దేన్ని సూచిస్తుంది? ప్రయాస, యజమానుడి కొరకు కష్టపడే మనస్సు. నిస్వార్థంగా భారము భరించే వైరాగ్యం ఎద్దులోంచి మనం నేర్చుకోవచ్చు. నువ్వు దేవుని కొరకు ఏవి కష్టపడకుండా ఆరాధించే ప్రక్రియని అపవాది నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు నీ చెమట కూడా పట్టకుండా వచ్చిన దానివి వచ్చినట్టే వెళ్ళేటట్టు చేస్తాడు. ఒక అద్భుతమైన పాట ఉంది, ఆ పాటను ఒకసారి లోతుగా ఆలోచించండి. పూర్ణ మనస్సుతో, చెప్పండి ఏం చేయాలంటే? పూర్ణ బలముతో ప్రేమించేదన్. ప్రేమించడానికి మనసు ఉంటే చాలదా? ఏముండాలంట? పూర్ణ బలము కావాలంట. మనసుతో ప్రేమించే లోక ప్రేమ వద్దు మనకి. మన బలమును, మన ప్రయాసను ఖర్చు చేసే దైవిక ఆసక్తితో కూడిన ప్రార్థన, ఆ పౌరుషం, ఆ ఆరాధన, ఆ భక్తి పరిశుద్ధాత్మ నేర్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. చప్పట్లు. నన్ను ఇంతవరకు, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధన, ఆరాధన, గ్లోరీ, ఆరాధన, ఆమేన్ ఆమేన్, ఆరాధన. హల్లెలూయా. బైబిల్లో ఆరాధన అనే మాట మొట్టమొదటిసారిగా మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుని ఇస్సాకును ఇచ్చినప్పుడు రాయబడిన పదం. ఇట్స్ కాల్డ్ వర్షిప్. అందులో ఎంత గొప్ప మర్మం ఉందంటే, 100 సంవత్సరాలు పైబడి మృతతుల్యమైపోయి రేపో మాపో చావ సిద్ధమైన అబ్రహాం 3 దినములు ప్రయాణం చేయటమే కష్టమైతే, అంత బలహీనతలో తానే స్వయముగా తన కుమారుని తీసుకొని పర్వతాన్ని ఎక్కాలంటే ఎంత బలం కావాలి? అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆరాధననే దాంట్లో ఎంత మర్మం ఉందంటే, బలి ఇవ్వటానికి పనివారు ఉన్నారు, కానీ దేవునికి పనివారు కాదు, తన కుమారుడు కావాలి. నువ్వు నష్టపోయిందో, నువ్వు ఇష్టపడిందో, నీకు అనవసరమైందో, నువ్వు వద్దనుకున్నదో, నువ్వు ద్వేషించిందో దేవునికి ఇస్తే నీకు దీవెన వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ శాపం మాత్రం ఖచ్చితంగా వచ్చింది. అది ఎవరికి తెలుసు? అబ్రహాంకు తెలుసు. దేవుడు ప్రేమించి కోరుకుంది నా కుమారునే కానీ నా పనోళ్ళలో ఒక్కడిని కూడా కాదు. అందుకనే పనోళ్ళని బలిచ్చే సంగతి తర్వాత, కానీ ఒక్కడిని కూడా కొండ మీదకి రానిలేదు. స్టే హియర్. నేను నా కుమారుడు వెళ్ళి నా దేవునికి మేమేం చేసుకుని వస్తాం అంటే, ఆరాధన అంటే ఏంటో తెలుసా? నువ్వు ద్వేషించిన దానితో కాదు, దేవుడు ప్రేమించిన దాంతో చేయాలి. స్తోత్రం. నువ్వేదో ఇద్దాం అనుకున్న దాంతో కాదు, దేవునికి ఏది ఇష్టమో దానితో ఇవ్వాలి. యేసన్న గారి దగ్గరికి ఒక ముసలావిడ వచ్చిందంట, ఒక గోతం సంచిలో తీసుకొని వచ్చిందంట. అయ్యా, నీకెంతో ఇష్టమని నాటుకోడి తెచ్చానయ్యా అందట. మరి సేవా ప్రారంభ దినాలు, నాటుకోడి అనేసరికి యేసన్న గారు మనసులో అనుకుంటున్నాడంట, అబ్బా ఈరోజు మంచి ఆహారం దేవుడు ఇచ్చాడు, నేను నాతో ఉన్న సహోదరులు బాగా చక్కగా మంచిగా తిని ప్రార్థన చేసుకోవచ్చు అనుకొని మనసులో అనుకుంటున్నాడంట.
ప్రార్థన చేసి ఆ మూట ఇచ్చినప్పుడు ఆ మూటలోంచి రక్తం కారుతున్నాయి అంట. ఏం కారుతుంది? రక్తం కారుతుంది. అరే తీరా ఇది లోపలే ఉందంటే కోడే, నాటుకోడే కానీ చితికిపోయిందంట. ఆమెను అడిగాడు, అమ్మా ఇది నాటుకోడే కానీ ఎందుకు ఎట్లయింది అంటే యేసన్న గారితో ఆ ముసలావిడి చెప్తుందంట, అయ్యా ఏమనుకోవద్దు, మా ఇల్లు రోడ్డు పక్కన ఈ కోడి పనికిమాలిన కోడి ఏం చేసిందంటే రోడ్డు మీదకి వెళ్ళింది, లారీ వచ్చి ఏం చేసింది, గుద్దేసింది. నేను ఎవరికి ఇద్దామంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నీకేమని. ఎవరికి ఇవ్వాలంట? యేసన్న గారికి ఇవ్వమని దేవుడు ప్రేరేపిస్తున్నాడంట. అందుకని సరాసరి నీకే తెచ్చాడయ్యా. సరేలే పో అని ఆమెను బాధ పెట్టడం ఎందుకని పంపించారే, తీసుకుని పడేయండిరా, ఆ కుక్క అన్నది ఏంటో పడేయండి అంటే యేసన్న గారి చెబుతుంటే ఆ కుక్క అంట వచ్చి వాసన చూసి తినను కూడా తినలేదంట, ముట్టుకోలేదంట, అట్లా వెళ్ళిపోయిందంట. ఆయన అంటాడు, కుక్క కూడా ముట్టుకుంది, నువ్వు దైవజనుడికి తీసుకొచ్చి దేవుడు ప్రేరేపించావని చెబుతావా? ఇది నిజమైన ఆరాధన? ఇది నిజమైన అర్పణ? ఇదేనా దేవుడు నీకు నేర్పేది? స్టిక్కర్లు అతికిచ్చి మరీ కానుకలు వేసేవాళ్ళు వేయవాకండి. ఎందుకు శాపం తెచ్చుకుంటారు అనవసరంగా? నిన్ను కానుకైపోతే అడిగేవాడు కొట్టేవాడు ఎవడు లేడు. ఇస్తే శ్రేష్టమైందే ఇవ్వు, లేకపోతే వదిలేసేయి. అతికిచ్చిన మొక్కలు, సగం కాగితాలు బొక్కలు పడ్డాయి. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మనిషికి కాదు, దేవునికి. స్తోత్రం చెప్పండి. పౌలు అంటాడు సంఘంతో రాస్తూ, నా ప్రియమైన సహోదరులారా, మీరు పరిచర్య చేయండి, కానుక ఇవ్వండి, వాట్ ఎవర్ ఇట్ యు గివ్ సంథింగ్, ఎనీథింగ్, అది ప్రభువునకే ఇచ్చినట్టుగా, ప్రభువునకే చేసినట్టుగా చేయండి, అది మీకు దీవెన. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారి కోసం పరిచర్య చేస్తున్నట్టు చేయొద్దు. వింటున్నారా? సంఘంలో పరిచర్య చేసేవాళ్ళారా, పాస్టర్ గారు నిలబెట్టాడు కాబట్టి నిలబడ్డాం, చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాం, ఆజ్ఞాపించాడు కాబట్టి అమలు చేస్తున్నాం అన్నట్టొద్దు. మీరు చేసే మీ దృక్కోణం, దృష్టి, ఆ వైరాగ్యం, ఆ దర్శనం, ఆ పారదర్శకత ఎంత తీవ్రతతో ఉండాలంటే పాస్టర్ గారి కోసం కాదు, ఇది దేవుని కోసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అంటే పాస్టర్ గారికి చెప్పినట్టు చెప్పకూడదు, ఎవరికి చెప్పినట్టు చెప్పాలి? అసలు యేసయ్యే మన ఎదుట ఉన్నట్టుగా చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు పాడిన దేవుని కొరకే. ఎవరి కోసం? పరిచర్య చేసిన దేవుని కొరకే, కానుకిచ్చిన దేవుని కోసమే. దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మాట్లాడుతుంది కూడా దేవుడు వింటున్నాడు అన్నట్టుగా మాట్లాడాలి. అందుకని చెత్త చెదరం ఏది తీసుకొని రావద్దు మందిరానికి. శ్రేష్టమైనది, స్తోత్రం చెప్పండి, శ్రేష్టమైనది, ప్రెషియస్ థింగ్. ఎందుకు కయ్యను అర్పణ తిరస్కరించబడింది, హేబేలు అర్పణ అంగీకరించబడింది? ఒకటే, విశ్వాసమును బట్టి శ్రేష్టమైంది ఇచ్చాడు దేవునికి. స్తోత్రం. హేబేలు ఎట్లా ఇచ్చాడంట? విశ్వాసమును బట్టి శ్రేష్టమైందే ఇచ్చాడు దేవునికి. ఆ అజ్ఞాన కాలంలోనే, ధర్మశాస్త్రం లేని మనస్సాక్షి కాలంలోనే దేవుడు చూస్తున్నాడు రా, మన బలిని పరీక్షిస్తున్నాడు. ఈ బలిని అంగీకరించే దేవునికి మనం ఆరాధన చేస్తున్నామని కయ్యను నమ్మలేదు, హేబేలు విశ్వసించాడు. అందుకని నీ సమయమే కానీ, నీ ధనమే కానీ, నీ ప్రయాసే కానీ, నీ పిల్లలు కూడా, మీ పిల్లలకి పరిచర్య నేర్పించండి. సంఘంలో కొంత వయసు రాగానే వాళ్ళని పరిచర్య చేయమని ప్రోత్సహించండి, ప్రోద్బలం చేయండి, బలవంతం చేయండి. అది దీవెనని నేర్పించండి వాళ్ళకి. ఎందుకో తెలుసా? అబ్రహాము తను కోరుకుని, అనగా దేవుడు కోరుకుని తన కుమారుణ్ణి కూడా తీసుకొని వెళ్ళాడు. దేవుడు మాట్లాడేంత వరకు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటయ్యా అంటే, అపవాది మనకి ఎలాంటి భక్తిని, ఆరాధనని, ప్రార్థనని నేర్పిస్తున్నాడంటే, లోకమునకు వేరవ్వకుండా భక్తి చేయండి అని. చేస్తే చేశారు కానీ కొంచెమే చేయండి, ఎక్కువ చేయొద్దని. చేస్తే చేశారు కానీ అందరూ ఓ పొలం అని వెళ్ళవాకండి, ఒకళ్ళు చాలే అని.
నాలుగోది ఏం చేస్తున్నాడు వాడు? చెప్పండి చెప్పండి. మీ పశువులు, మీకు సంబంధించిన ఆస్తి అంతా. అసలు దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులు బయలుదేరేటప్పుడు ఎట్లా వెళ్ళారు తెలుసా? తమ పొరుగు వారి బంగారమును కూడా అరువుకు అడిగి అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు నీ సొత్తునే కాదు, చెప్పండి చెప్పండి చెప్పండి, అసలు లోకమునకు సంబంధించినటువంటి ఆ సొత్తును కూడా ఎక్కడికి తీసుకురావాలి? చెప్పాలి గట్టిగా, దేవుని సన్నిధిలోకి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ శ్రమను దోచుకున్న లోకం, నిన్ను శ్రమ పెట్టిన లోకం, 430 సంవత్సరాలు నిన్ను బానిసగా చూసిన ఐగుప్తు ధనము కూడా ఎవరికి చెల్లాలి? అంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్నది నీ ధనం అని అనుకుంటున్నావురా నాయనా. నువ్వు కష్టపడిన దానికి సరైన ప్రతిఫలం రాలేదు, అది ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏదో ఒక కోణంలో మీరు దాన్ని కూడా ఏం చేయాలా? సంపాదించుకొని రావాలి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఉపదేశ క్రమలు చెప్తా. వడ్డీకి కట్టి 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 నష్టపోయావు కదా, ప్రభువును అడగాలి, నేను ఎంత వడ్డీ డబ్బులు నీకు అయ్యా వేరై నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా చేయకుండా కట్టానో ఆ వడ్డీ డబ్బులు కూడా నేను తిరిగి మళ్ళీ ఏం చేయాలి? ఆశీర్వాదంగా పొందాలి. స్తోత్రం చెప్పండి. హాస్పిటల్కి పెట్టి 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 ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావో అది కూడా దేవుడు నీకు ఆశీర్వాదంగా తిరిగి ఇవ్వాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో యాక్సిడెంట్లు అయ్యి 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 ఉన్న డబ్బంతా ఊడ్చుకొని పోయింది కదా, మళ్ళీ ఆశీర్వాదం ద్వారా ఎంతను కోల్పోయావో అంతకంటే ఎక్కువగా తిరిగి నీ ఇంటికి రావాలి ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పురుషులు చెప్పట్లేదు హల్లెలూయా. ఏ కోణంలో నష్టపోయావో, ఒకళ్ళు నమ్మి 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 మోసపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవి తిరిగి రాక నష్టపోయావేమో. నువ్వు ప్రార్థిస్తే వాళ్ళ ద్వారా వస్తాయో నాకు తెలియదు, కానీ అంతకంటే అధికముగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, నేను నమ్ముతున్నాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యోవేలు గ్రంథంలో ఉన్న వాగ్దానాన్ని నమ్మండి. మీరు ఎన్ని సంవత్సరాలు కోల్పోయారో అన్ని సంవత్సరాలను నేను ఇస్తాను అని చెప్పలేదు, కానీ అన్ని సంవత్సరాల ఆశీర్వాదాన్ని అయితే ఖచ్చితంగా నేను ఇస్తాను. స్తోత్రం చెప్పండి. అంతలా దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అంతలా దేవుడు నిన్ను దర్శించాలని కృపనివ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 4 రకములైన ఆరాధనలు నువ్వు ఏ ఆరాధనలో ఉండకుండా వేరైన అనుభవాలలోనికి వచ్చుదోగాక. అందరం ప్రార్థన చేద్దాం.